బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియాలో నిర్వహించే 2 రోజుల వేడుకలను 2 ఏళ్ల విజయోత్సవాలుగా జరపాలని సూచించారు. పుట్టపర్తి నుండి నేరుగా ఫ్యూచర్ సిటీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సీఎంఓ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు సీఎంఓ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినందున 2 ఏళ్ల విజయోత్సవాలను ప్రతిబింబించేలా ఫ్యూచర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో భారీ వేదిక ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకునే అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని తలపించాలని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. పుట్టపర్తి సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఆ ఫ్యూచర్ సిటీకి చేరుకుని అక్కడ అంటే ఈ డిసెంబర్ 8, 9 నెలల్లో జరగనున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఏర్పాట్లు ఉండే విధంగా కూడా అక్కడ దిశానిర్దేశం కూడా చేశారు అధికారులతో పాటు అక్కడ ఉన్న నేతలకు. ఈ నేపథ్యంలో కూడా సమ్మిట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసే విధంగా ఉండాలంటూ కూడా దిశానిర్దేశం చేసే పరిస్థితి. అయితే వివిధ దేశాల నుండి అంబాసిడర్లు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అయితే పాసులు లేకుండా ఎవరు ఎంట్రీ కావడానికి కూడా వీలు లేదు. ఖచ్చితంగా సమ్మిట్ కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంట్రీ ఇవ్వకూడదు అంటూ కూడా సూచించిన పరిస్థితులు. అయితే శాఖల వారీగా పకడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఫ్యూచర్ సిటీలోనే కూడా సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సమీక్షా సమావేశానికి వివిధ మంత్రులతో పాటు ముఖ్య అధికారులు కూడా పాల్గొన్నారు. పాల్గొన్న అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే దీనికి సంబంధించిన గ్లోబల్ అంటే డిసెంబర్ 8, 9లో నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాట్లపై కూడా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అయితే దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అంటే గుర్తించబడేలా కూడా ఈ సమ్మిట్ ఉండాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీన్ని గ్లోబల్ సమ్మిట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించి అక్కడనే ఫ్యూచర్ సిటీలో దీనికి సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారని చెప్పొచ్చు. ఈ నియమంలో కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే విధంగా అందరూ పాల్పంచుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.
డిసెంబర్ 8వ తేదీ తొలి రోజున ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విజయాన్ని చాటి చెప్పాలన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరగాలన్నారు. 9వ తేదీన రెండో రోజున తెలంగాణ భవిష్యత్తు దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలన్నీ కళ్లకు కట్టించే ఆడియో, వీడియో ప్రదర్శనలు, ప్రజెంటేషన్లు తయారు చేసుకోవాలని సీఎం సూచించారు. దీనికంటే బెటర్గా అంటే ఆ ఎలివేషన్ వాళ్ళ ఐడియా తోటి ఇంకొక 2 మీటర్స్ ఒక బేస్ తీసుకుంది. ఈ వర్క్ ఈ రోజుతో అయిపోతుంది. ఈ 6 బ్రేక్అవుట్ సెషన్స్ కోసం ఎగ్జిబిషన్ రౌండ్ తీసుకొని ఇక్కడ ఆగాం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ ఉన్నామా? మెయిన్ ఎంట్రన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్. ఇక్కడ మనకు ఆ రోజు వారు విస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్ వీడియో. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, అన్ని రంగాల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. వేడుకలకు వచ్చిన అతిథులకు తగిన వసతి సదుపాయాలతో పాటు అత్యున్నత భద్రత కల్పించాలని సీఎం ఆదేశించారు. ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని, అన్ని విభాగాలు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలని అన్నారు. వాళ్ళ ఐడియా తోటి ఇంకొక 2 మీటర్స్ ఒక బేస్ తీసుకుంది. ఈ వర్క్ ఈ రోజుతో అయిపోతుంది. ఈ 6 బ్రేక్అవుట్ సెషన్స్ కోసం ఎగ్జిబిషన్ రౌండ్ తీసుకొని ఇక్కడ ఆగాం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ ఉన్నామా? మెయిన్ ఎంట్రన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్. ఇక్కడ మనకు 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంతో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు గ్లోబల్ సమ్మిట్లో కీలకంగా పాలుపంచుకోవాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవటం, రైజింగ్ డాక్యుమెంట్లో పొందుపరిచే ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేసుకోవాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. దీనికంటే బెటర్గా అంటే ఆ ఎలివేషన్ వాళ్ళ ఐడియా తోటి ఇంకొక 2 మీటర్స్ ఒక బేస్ తీసుకుంది. ఈ వర్క్ ఈ రోజుతో అయిపోతుంది. ఈ 6 బ్రేక్అవుట్ సెషన్స్ కోసం ఎగ్జిబిషన్ రౌండ్ తీసుకొని ఇక్కడ ఆగాం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ ఉన్నామా? మెయిన్ ఎంట్రన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అభివృద్ది, ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే ఈ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాలపై సంబంధిత విభాగాలతో ఈ నెల 25 నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. అభివృద్దిలో కీలకమైన రంగాలు, అందులో పాలుపంచుకునే అనుసంధాన విభాగాలన్నింటితో ఒక్కో సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు 2 ఏళ్ల ప్రగతి, తెలంగాణ రైజింగ్ 2047లో ఆయా విభాగాల పాత్రపై ప్రధానంగా సమీక్ష జరుపుతామన్నారు. వాళ్ళ ఐడియా తోటి ఇంకొక 2 మీటర్స్ ఒక బేస్ తీసుకుంది. ఈ వర్క్ ఈ రోజుతో అయిపోతుంది. ఈ 6 బ్రేక్అవుట్ సెషన్స్ కోసం ఎగ్జిబిషన్ రౌండ్ తీసుకొని ఇక్కడ ఆగాం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ ఉన్నామా? మెయిన్ ఎంట్రన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్. ఇక్కడ మనకు ఆ రోజు వారు విస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్ వీడియో. ఇప్పటికే ప్రజల అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో పాటు అన్ని రంగాల్లోని నిపుణుల దూరదృష్టితో తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047 రూపకల్పన జరిగిందని సీఎం తెలిపారు. వివిధ విభాగాల అధికారులతో నిర్వహించే సమీక్షల్లో వచ్చే విలువైన సలహాలు, నిర్దిష్టమైన సూచనలను పొందుపరిచి డాక్యుమెంట్కు తుది రూపం ఇస్తామని అభిప్రాయపడ్డారు. వాళ్ళ ఐడియా తోటి ఇంకొక 2 మీటర్స్ ఒక బేస్ తీసుకుంది. ఈ వర్క్ ఈ రోజుతో అయిపోతుంది. ఈ 6 బ్రేక్అవుట్ సెషన్స్ కోసం ఎగ్జిబిషన్ రౌండ్ తీసుకొని ఇక్కడ ఆగాం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఎక్కడ ఉన్నాం? ఇక్కడ ఉన్నామా? మెయిన్ ఎంట్రన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్. ఇక్కడ మనకు ఆ రోజు వారు విస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్ వీడియో.